సీజన్ ఏదైనా సరే నిత్యం రద్దీగా ఉండే తిరుపతి ప్రాంతం సర్వ రోగాల సమాహారంగా మారింది. దేశ నలుమూలల నుంచి భక్తితో తిరుపతికి వచ్చిన జనం ఆకలి తీర్చుకునే ప్రయత్నంలో కొత్త రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. తిరుపతి పరిసరాల్లోని హోటల్స్ లో నాణ్యత లేని ఆహారం వడ్డిస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో పాడైన ఆహార పదార్థాలను వడ్డించి సొమ్ము చేసుకుంటున్నారనే అంశం కలకలం రేపింది. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తిరుపతి పరిసరాలు నిత్యం జనరద్దీగా ఉంటుంది. తిరుమల వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా రాకపోకలు సాగిస్తుంటారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత తిరుపతి చేరుకుని ఆకలి తీర్చుకునే క్రమంలో దొరికిన ఆహారాన్ని తిని రోగాల పాలవుతున్నారని ఆలస్యంగా వెలుగు చూసింది. తిరుపతిలోని హోటళ్లలో నాణ్యతలేమి ఆహార పదార్థాలు, నిల్వ ఉన్న పదార్థాలను వేడి చేసి వడ్డించడంతో అనారోగ్య పరిస్థితులతో సతమతమవుతున్నారు. బస్సులు, రైలు మార్గాల్లో తిరుగు ప్రయాణమయ్యే వారంతా ఆకలితో దొరికిందే మహాప్రసాదం భావించి తిని అనారోగ్యం బారిన పడుతున్నారని తెలిసింది. చాలా మంది భక్తులు తిన్న కాసేపటికే వాంతులతో అస్వస్థతకు గురవుతున్నారు. ఇటీవల బిర్యానీ ఫ్యాక్టరీ హోటల్లో జరిగిన ఘటన మరింత కలకలం రేపింది. చిన్నారి అస్వస్థతకు గురైన ఘటనతో అప్రమత్తమైన అధికారులు తనిఖీలు నిర్వహించగా చెడిపోయిన చికెన్, చేపలు, పెరుగు, కూరగాయలు, అపరిశుభ్రమైన స్టోర్ రూమ్ బయటపడడంతో హోటల్ను సీజ్ చేశారు. తిరుపతి వచ్చిన జనం తిరుగు ప్రయాణంలో అస్వస్థతకు గల కారణాలపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో తిరుపతి హోటళ్ల నిర్వాకంపై వాస్తవాలను తెలుసుకోవడానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. నెల రోజులుగా ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులు నిర్వహిస్తున్న వరుస తనిఖీలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. హోటళ్లు, బిర్యానీ సెంటర్లు, రెస్టారెంట్లు, ఫిష్ మార్కెట్లు, మాంసం దుకాణాల్లో వెలుగులోకి వస్తున్న లోపాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. తిరుపతి ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ విభాగం చేపట్టిన జాయింట్ ఆపరేషన్ విస్తుగొలిపే విషయాలు వెలుగు చూశాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఫిష్ మార్కెట్లు, చికెన్, మటన్ షాపుల్లో కుళ్ళిపోయిన చికెన్, పాడైన చేపలు, గడువు ముగిసిన పెరుగు, పాత వంట నూనెలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, అపరిశుభ్రంగా నిల్వ చేసిన కూరగాయలు, దుర్వాసన వెదజల్లే స్టోర్ రూమ్లు అధికారులను కూడా ఆశ్చర్యానికి గురి చేశాయి. పురుగులు, బొద్దింకలు సంచరిస్తున్న కిచెన్లు, నేలపైన ఆహార పదార్థాల నిల్వ, సరైన శుభ్రత లేకుండా వంటలు చేయడం, ఆహారాన్ని నిల్వ చేసే విధానంలో తీవ్రమైన లోపాలు బయటపడ్డాయి. తిరుపతిలోని హోటళ్లకు చేపలను సరఫరా చేసే స్థావరాలు దారుణంగా ఉన్నాయి. ఎలాంటి ప్రమాణాలను పాటించకుండా చేపలను నిల్వ చేయడం, శుభ్రత లేకుండా అమ్మకాలు, మార్కెట్ పరిసరాల్లోనే వ్యర్థాలను పడేయడం వంటి అంశాలపై వ్యాపారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మటన్, చికెన్ విక్రయ కేంద్రాల్లో కూడా పరిస్థితి భిన్నంగా కనిపించలేదు. శుభ్రత ప్రమాణాలు పాటించకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా మాంసం నిల్వ చేయడం, లైసెన్స్ నిబంధనలను ఉల్లంఘించడం వంటి అంశాలను అధికారులు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులు, మున్సిపల్ ఆరోగ్య అధికారులు కలిసి తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు పాటించని హోటళ్లకు నోటీసులు జారీ చేస్తున్నారు. తీవ్ర ఉల్లంఘనలు గుర్తించిన చోట్ల ఆహార పదార్థాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు హోటళ్లను సీజ్ చేస్తున్నారు. తిరుపతి అంటే కేవలం ఒక నగరం కాదు. భక్తుల విశ్వాసానికి మారుపేరుగా ఉన్న తిరుపతిలో హోటళ్ల నిర్వాకంతో పేరు మసకబారుతుంది. నాణ్యత లేని ఆహారం విక్రయించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. ఇది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయడం దారుణమని చాలా మంది భక్తులు అభిప్రాయపడుతున్నారు. తిరుపతి అభివృద్ధితో పాటు ఫుడ్ బిజినెస్ కూడా భారీగా పెరిగింది. కొత్త హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ డెలివరీ కేంద్రాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో నాణ్యత కొరవడిందని అధికారుల్లో అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. దుర్వాసన వచ్చే ఆహారం, పరిశుభ్రత హోటళ్లు, నాసిరకం మాంసం లేదా చేపలు కనిపిస్తే వెంటనే ఫుడ్ సేఫ్టీ శాఖకు సమాచారం అందించాలని
చేపట్టాలని కోరుతున్నారు. తిరుపతిలో ప్రస్తుతం జరుగుతున్న తనిఖీలు కేవలం ఒక ప్రత్యేక డ్రైవ్ మాత్రమే కాదని భవిష్యత్తులో కూడా నిరంతరంగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. హోటల్ యాజమాన్యాలు పరిశుభ్రత, నాణ్యత విషయంలో ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. తిరుపతి నగరంలో గడిచిన 2 నెలల్లో దాదాపు 7 సార్లు మేము ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మన మున్సిపల్ టీము అండ్ శానిటరీ సూపర్వైజర్స్ అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అండ్ వెటనరీ ఆఫీసర్తో కలిసి మనం సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు అండ్ కమిషనర్ గారు ఆదేశాల మేరకు. సో ప్రథమంగా మనం చూసినట్టయితే పీపీ చావులో మెయిన్ మనకి పెద్ద ఇష్యూ, మనకి స్టేట్ వైడ్ ఇష్యూ అయింది. సో ఆ పీపీ చావులో మనము ఇక్కడ తక్కువ రేట్లకి బయట రాష్ట్రాల నుంచి దిగుమతి చేసిన ప్రోడక్ట్స్, నాసిరకమైన ప్రోడక్ట్స్, ఎటువంటి వాటిపైన కూడా అంటే పంపించే వెండర్స్ ఎవరనేది కూడా లేదు, పర్చేస్ బిల్లులు లేవు. సో స్టోరేజ్ కంపార్ట్మెంట్లో కొన్ని టన్నుల కొద్ది మాంసాన్ని కూడా ప్రిజర్వ్ చేసి మనం చూసాము. సో ఆ ఎస్టాబ్లిష్మెంట్ని అక్కడికక్కడే కూడా క్లోజ్ చేయడం జరిగింది. దాని తర్వాత వెంటనే ఇది అయిపోయిన తర్వాత మనకి ఫిష్ మార్కెట్ కూడా మనకి చెక్ చేయడం జరిగింది. దానిలో పురుగులు బట్టి ఇలా కూడా థర్మాకోల్ బాక్సుల్లో నుంచి పురుగులు కూడా మనకి మెగ్గాట్స్, ఫ్లైస్, లార్వాస్ కూడా కనపడడం జరిగింది. సో అవన్నీ కూడా మనం 2 షాప్స్, మనకి 22 షాపులు, 2 షాపులు క్లోజ్ చేయడం జరిగింది. దాని తర్వాత మనం మల్టీనేషనల్ రెస్టారెంట్స్ సంబంధించి కూడా విజిట్ చేశాము. దానిలో కూడా స్ట్రాంగ్ డీవియేషన్స్ కనిపించాయి. వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేసి పెనాల్టీ వేశాము. దాని తర్వాత డార్క్ స్టోర్స్ ఏదైతే నేషనల్ కంపెనీస్ ఉన్నాయో వాటికి సంబంధించిన డార్క్ స్టోర్స్లో కూడా మనం చెక్ చేస్తే ఎక్స్పైర్ అయిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి జనాలు ఏదైతే మనం కన్జ్యూమ్ చేయలేరో అట్లాంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా వాళ్ళు సపరేట్ కంపార్ట్మెంట్స్లో స్టోర్ చేయాల్సింది కూడా నార్మల్గా వాళ్ళు ఏదైతే సప్లై చేస్తున్నారో ఆ స్టాక్తో మిక్స్ చేయడం జరిగింది. దాంతోపాటు చెడిపోయిన వెజిటేబుల్స్, చెడిపోయిన డైరీ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా ఆ కంపార్ట్మెంట్లో మీట్ ప్రోడక్ట్స్ అన్ని కూడా చెడిపోయినట్టు కూడా గుర్తించాము. వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేసి వాళ్ళు కూడా పెనాల్టీ వేయడం జరిగింది. భక్తి విశ్వాసాలతో తిరుపతిని సందర్శించే జనానికి నాణ్యమైన ఆహారం అందించాల్సిన హోటళ్లు నాణ్యతా ప్రమాణాలను పాటించకపోతే కేసులు నమోదు చేసి హోటళ్లను సీజ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.